హే ఆల్ ఎలా ఉన్నారు అందరూ? ఇట్స్ ఆల్ అబౌట్ న్యూ ఇయర్. అఫ్‌కోర్స్ కొంచెం లేట్ అయిందనుకోండి. అండ్ ఈ వ్లాగ్ వచ్చేసి 31st నైట్ రోజు నేను, డ్యాడీ అండ్ నిహిత్ కలిసి కేక్ తేవడానికి వెళ్ళాము. ఆ తర్వాత ఇంకా నెక్స్ట్ డే కాళేశ్వరం ప్లాన్ ఉందని చెప్పేసి నైటే ముగ్గేసేసి పడుకున్నామనమాట. మార్నింగ్ వచ్చేసి ఇంకా 9కి అట్లా స్టార్ట్ అయ్యాము. అసలు వాడి ఎక్సైట్మెంట్ చూడండి. మేము స్టార్ట్ అవుతున్నాము, ఎటో వెళ్తున్నాము అని చెప్పేసి. కార్ అంటే పిచ్చి ఇష్టము. అండ్ అక్కడ పెట్రోల్ బంక్ దగ్గర ఆగితే ఆ లేడీ స్కార్ఫ్ కట్టుకున్నందుకు అసలు అలాగే బీరిపోయి చూస్తూ ఉన్నాడు. అసలు ఎవరిని స్కార్ఫ్ కట్టుకొని కూడా చూడలేదు. సో మొహం ఏది అన్నట్టుగా చూస్తూ ఉన్నాడు. ఆమె ఎన్నిసార్లు పలకరించిందో, ఏంటి నన్ను అలా చూస్తున్నావు, హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పినా కూడా అసలు పలికేదే లేదు. అస్సలు రెస్పాన్స్ ఇవ్వలేదన్నమాట. అండ్ ఫైనలీ కాళేశ్వరం రీచ్ అయ్యాము. మేము రీచ్ అయ్యేసరికి అరౌండ్ 11:30 దాటిందనమాట. ఆల్మోస్ట్ 11:30 12 అట్లా అయింది. ఇంకా వెంటనే అక్కడికి వెళ్ళేసి దీపాలు వదిలేసి తర్వాత ఇంకా బోటింగ్ వెళ్దాము అనుకుని స్టార్ట్ అయ్యాము. అండ్ ఇది వచ్చేసి నిహిత్ బోటింగ్ది ఫస్ట్ ఎక్స్పీరియన్స్. ఎప్పుడు ఎక్కలేదు ఇప్పటి వరకు. అండ్ వాడు చూడండి, అసలు వాడి కళ్ళల్లోనే అసలు కనిపిస్తుంది హ్యాపీనెస్ అంతా. చూస్తుంటే చుట్టూతో ఎక్కడ చూసినా వాటరే కదా, అసలు అలాగే చూస్తూ ఉండిపోయాడు. చాలా బాగా ఎంజాయ్ చేశాడు అనమాట. అక్కడ వాటర్ స్ప్రింకిల్ అవుతుంటే కూడా ఎంత బాగా ఎంజాయ్ చేశాడో. అట్లా ఇంకా కాసేపటి తర్వాత వెంటనే మేము ఇంకా ఇటు రివర్కి అటు సైడ్ అనేది రీచ్ అయ్యాము. ఇంకా అటు సైడ్ వచ్చేసి పెద్దగా ఎక్కువ రష్ ఏం లేకుండే. సో జనాలు కూడా తక్కువ మంది అండ్ వాటర్ కూడా చాలా క్లీన్ ఉండే అనమాట. సో ఇంకా వీడిని పోనీలే ఇక్కడ బాగుంది కదా అనేసి కాసేపు ఆడుకొని అనేసి వదిలేసినాము. కాసేపు ఆడుకున్నాడు వాటర్లో. తర్వాత మళ్ళీ బ్యాక్ అనమాట. ఇంకా టెంపుల్కి టైం అవుతుంది అనేసి రిటర్న్ వెళ్దాము అనేసి స్టార్ట్ అయిపోయాం బోటింగ్లోనే మళ్ళీ రివర్స్లో. అండ్ ఇంకా అప్పుడే ఇంకా తాతయ్య చూపిస్తూ ఉండే అనమాట. ఇదే త్రివేణి సంగమం. ఇక్కడనే 3 రివర్స్ అనేది మీట్ అవుతూ ఉంటాయి. గోదావరి, ప్రాణహిత అండ్ సరస్వతి. సో ఇదే త్రివేణి సంగమం అంటారు అని చెప్పేసి ఇంకా దండం పెట్టుకోండి అని చెప్పేసి అన్నుండే అనమాట తాతయ్య. సో దండం పెట్టుకొని అన్న వెంటనే అర్థమైనట్టే అసలు ఎంత బాగా దండం పెట్టుకున్నాడో వాడు. చూడండి అసలు ఎంత క్యూట్గా ఉండేనో. తర్వాత ఇక జై అన్న వెంటనే కూడా జై అనుకుంటా అన్నాడు. అసలు ఈ ఫోటో నాకు భలే అనిపించింది. అండ్ తర్వాత ఇక్కడ కూర్చోపెట్టాము. అండ్ సేఫ్టీ ఉండే డాడీ పట్టుకున్నాడు గట్టిగానే. సో అట్లా కొన్ని ఫొటోస్ అనేది క్యాప్చర్ చేసినాము. తర్వాత వచ్చేసి ఇంకా లోపలికి ఇంకా చాలా అని లోపలికి తీసుకొచ్చిన. అక్కడ వచ్చేసి ఒక చిన్న కింద ఒక ఫ్లోర్ లాగా ఉండింది. దాంట్లో కొన్ని వాటర్ అనేది స్టోర్ అయిపోయినట్టు ఉంది. అది మేము వెళ్తున్న కొద్దీ ఆ బోటింగ్ వల్ల వైబ్రేట్ అవుతూ ఉండే. అలానే చూస్తూ ఉన్నాడు ఆ నీళ్ళు ఎందుకు కదులుతున్నాయి అన్నట్టు. ఇంకా అలా అని చెప్పేసి లోపలికి వచ్చేసినాము. ఇటు సైడ్ వచ్చేసిన తర్వాత మాకు యాక్చువల్గా మాకు తెలియదు ఏంటంటే, ఎప్పుడైనా మేము ఎర్లీ మార్నింగ్స్ వచ్చేవాళ్ళం అన్నమాట. ఇట్లా ఆఫ్టర్నూన్స్ టైం ఎప్పుడు రాలేదు. మేము వచ్చేసరికి 11:30 దాటిపోయింది. సో కాళేశ్వరం వెళ్ళి బోటింగ్ అటు సైడ్ రివర్ దగ్గరికి వెళ్ళి బోటింగ్ చేసేసి దీపాలు వదిలేసి ఇటు వచ్చేసరికి మాత్రం మాకు 1:10 అట్లా అయింది అరౌండ్. సో 1:10 1:15 ఆ టైం వరకు ఇంకా గుడి క్లోజ్ చేస్తారంట, అంటే లంచ్ టైం అంట. సో ఇంకా చేసేది ఏం లేక లంచ్ చేసేసి దర్శనంకి వెళ్దాము అని చెప్పేసి ఫిక్స్ అయినాము. సో ఇంటి దగ్గర నుంచి మేము లంచ్ ప్యాక్ చేసుకొని తీసుకొచ్చుకున్నాం అనమాట. సో పక్కనే అక్కడ టెంపుల్ పక్కనే ప్లేస్ ఉండే, అక్కడనే తినేసిన తర్వాత వాడికి కూడా కొంచెం తినిపించేసి ఆడుతూ ఉండే అనమాట. అక్కడ పక్కనే అదిగో పిల్లలు, చిన్న పిల్లలు ఉండే. సో ఆ చిన్న పిల్లలతోటే చాలాసేపు ఆడుకున్నాడు. అసలు వాడు ఆడడం కాదు, అసలు ఆ పాప చూడండి అసలు ఎంత క్యూట్గా ఉంది. అసలు దాన్ని చూస్తూనే ఉండాలనిపించింది. ఎంత ముద్దుగా ఉందో అసలు. మంచిగా పెట్టింది, తిన్నది, కూర్చుంది. అసలు అల్లరి లేదు, ఏం లేదు, ఒక్క దగ్గరనే ఉండింది. వీడితో ఆడదాం అనుకుంటున్నాను కానీ వీడు మాత్రం ఆవునే చూస్తూ ఉంటే. వీడు మంచి పెట్ లవర్ అసలు, వాళ్ళ డాడీ లాగా. అసలు పెట్స్ అంటే చాలా ఇష్టం. మస్తు ఎగ్జైట్ ఫీల్ అవుతాడు అసలు ఎనిమల్స్ని చూస్తేనే. తర్వాత ఇంకా నేను కూడా తినేసి ఇంకా అట్లా టైం ఉంది కదా ఇంకా అని చెప్పేసి ఇంకా షాపింగ్కి వెళ్దాము, ఏమైనా కొనుక్కుందాము అని చెప్పేసి టాయ్ స్టోర్కి వెళ్ళాము. ఆ 2 టాయ్స్ బాల్ను ఒక ఎలిఫెంట్ తీసుకొని వచ్చేసినాము. అట్లనే ఒక వాచ్ కొనుక్కునేసరికి ఇంకా ఈలోపు టైం కూడా అయింది. ఇంకా దర్శనంకి అనేసి వెళ్ళాము. అక్కడ వచ్చేసి అదిగో అక్కడ కనిపిస్తుంది కదా, ఫస్ట్ మనము వెళ్ళిన తర్వాత ఫస్ట్ అక్కడ ఆవే ఫస్ట్ ఎంట్రీ అంట. తర్వాతనే దానికి 3 అయితే గంట కొట్టినట్టు దానంతట అదే వచ్చేసిందండి. అసలు ఎవరు తీసుకొచ్చింది లేదు, ఏం లేదు, అదే వచ్చేసింది. ఫస్ట్ అదే ఎంటర్ అయిన తర్వాతనే మనం వెళ్ళాలంట. సో అది ఇంకా డైలీ రొటీన్ లాగా. ఇంకా టెంపుల్కి వెళ్ళిన తర్వాత రష్ బాగా ఏం లేదు. ఓకే, మాకు ఒక కంప్లీట్ దర్శనంకి ఒక 1/2 అవర్ పట్టింది అంతే. కాకపోతే కొంచెం లైన్లాగా ఉండే కానీ అదేం పెద్ద స్టక్ అయిన లైన్ ఏం లేదు, ఫ్లోయింగ్ ఉండే అనమాట. సో అట్లా పైన ఎత్తుకొని కూర్చోబెట్టుకుంటే అసలు చాలా ఎంజాయ్ చేశాడు. అండ్ లోపలికి వెళ్ళంగానే దర్శనం అయితే అయిపోయింది. చాలా బాగా జరిగింది దర్శనం మాత్రము. అండ్ అభిషేకం చేయించుకునే వాళ్ళకి అటు లోపటి నుంచి వెళ్ళేటట్టు అటు నుంచి ఎంట్రీ అండ్ ఎగ్జిట్ సపరేట్ రూట్ ఉండే. ఇంకా తర్వాత బయటకు వచ్చేసినాము.
అట్లా రిటర్న్ అయిపోయామన్నమాట. అరౌండ్ 5కి అట్లా రిటర్న్ అయ్యాము. ఇంటికి వచ్చేసరికి 7 అట్లా అయింది. ఆ రోజు నైట్ కేక్ కటింగ్ కుదరలేదు కదా, ఇంటికి రాగానే ఇంకా కేక్ కట్ చేసాము. కేక్ కటింగ్ అంతా అయిపోయిన తర్వాత అట్లా న్యూ ఇయర్ మాది డే అనేది అట్లా ఎండ్ అయిపోయింది. సో మీరు కూడా ఏమన్నా ఇంకా ఇట్లాంటి వీడియోస్ ఏమైనా చూడాలనుకుంటే షూర్గా సబ్స్క్రైబ్ చేయండి మీ ఛానల్ని. సో బాయ్, స్టే ట్యూన్డ్.